మీనరాశి వాళ్లకు ఈ వారం ప్రారంభంలో కొద్దిపాటి చికాకులు ఇబ్బంది పెట్టినప్పటికీ నెమ్మదిగా వాటి నుండి బయటపడగలుగుతారు. ఎలా అయినా సరే కష్టాలను అధిగమించి అనుకున్నది సాధించుకుంటారు. మీకు కలిగేటటువంటి వివిధ రూపాల్లో ఆలోచనలు ఏవైతే ఉంటాయో మంచి చెడుల యొక్క సమీక్ష చేసుకోవటం మంచిది. క్లిష్టమైనటువంటి పరిస్థితులను అధిగమిస్తారు. సంఘంలో మంచి గౌరవ మర్యాదలు కూడా ఏర్పడుతూ ఉంటాయి. స్థిరాస్తులను జాగ్రత్తగా కాపాడుకోవాలి. క్రయ విక్రయాలలో తొందరపడకూడదు. వివిధ రూపాల్లో వాటికి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా కుదుర్చుకోగలుగుతారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. వివిధ రూపాల్లో కష్టపడి పనిచేయటం ద్వారా అనేక శుభాలు కూడా కలిసి వస్తుంటాయి. వాహన యోగాలు ఉంటాయి. సామాజిక గౌరవాలు కలిసి వస్తాయి. వ్యాపారపరమైనటువంటి అంశాల్లో సమస్యలను జాగ్రత్తగా అర్థం చేసుకోగలుగుతారు. చాకచక్యంగా వ్యవహరించి వాటిని అధిగమిస్తారు. ఉద్యోగ ప్రయత్నపైనటువంటి అంశాల్లో సంతోషకరమైనటువంటి స్థితిగతులకు చేరుకోగలుగుతారు. వైద్యులకు, కళాకారులకు ఈ వారం కొంత ఒత్తిడి ఉండబోతుంది. వారం మధ్యలో దూర ప్రయాణాలు చేసే అవకాశాలు, అవసరాలు ఏర్పడుతుంటాయి. కుటుంబ సభ్యులతో, ముఖ్యంగా సోదరులతో ఎలాంటి గొడవలు పెట్టుకోకూడదు. ఘర్షణ వాతావరణం నష్టాన్ని కలుగచేస్తుంది. అనారోగ్య సంబంధమైనటువంటి భావనలు పెరగకుండా ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వెంకటేశ్వర స్వామి వారిని పూజించటం, ఆరాధించటం మంచిది. వెంకటేశ్వర స్వామి వారికి అష్టోత్తర శతనామార్చన నిర్వహించటం, కర్పూరంతో నీరాజనం సమర్పణ చేయటం, స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకోవటం, పేదవారికి అన్నదానము, కాయగూరలు దానం చేసుకోవటం వలన అనేకమైనటువంటి గ్రహ దోషాలు తొలగించుకునే అవకాశం కలుగుతుంది. ఆనందమైనటువంటి శుభాలు కలిసి వస్తాయి. ఇవి ఈనాటి వార ఫలము. తిరిగి వచ్చే వారం మళ్ళీ మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.